మధ్యాహ్నం లొకేషన్ ఎంత బాగుందో కిరణ్ గారు చూడండి. హలో మావా, నమస్తే. నేను మీ శశాంక్. మ్యాటర్ ఏంటంటే మావా, ఈరోజు మధుగిరి కొండ అంటే ఏషియన్ కాంటినెంట్లోనే అదొక పెద్ద మోనాలిథిక్ స్టోన్ అంట, మోనాలిథిక్ రాక్ అంట. అంటే ఒక పెద్ద బండరాయి, పెద్ద కొండలాగా ఉంటుంది. దాన్ని ఎక్కాలి. చూద్దాం ఎక్కిసార్లే తెలియదు, మొత్తం డేంజర్ అంట అది. పోయేదారిలో మంచి సీనరీ అంటే ఆపం చూడండి. బాబా ఫుల్ చలి వణికింగ్స్ మాకు. లొకేషన్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. బెంగళూరు నుండి ఒక 68 కిలోమీటర్స్. ఇది ఆస్వాదిస్తాను సాంబార్ని. స్మెల్ చూడొచ్చు కదా, ఆస్వాదించాలి. జ్యూస్ ఇంకో సేమ్ కాఫీ. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మా చూడండి ఒక మంచి ఇప్పుడు సీనరీ చూపిస్తా. వారే వా, ఏదో స్విట్జర్లాండ్ ఉన్నాం అనుకుందండి. వెనకాల రివర్, జైమంగ్లీ రివర్, మస్తు సీనరీ కదా. అదే ఆ కొండ ఎక్కబోతున్నాం మనం ఇప్పుడు. ఇక లోకల్ పీపుల్స్ అడిగితే ఎక్కొచ్చంట పైకి. పిల్లలు మనం వచ్చేసాం మధుగిరి బెట్ట అలియాస్ మధుగిరి కొండ. చూడండి ఎట్లా ఉందో చూపిస్తాను చూడండి. స్టెప్స్ ఇది ఇట్లా ఎక్కాలి మనము. ఎక్కేటప్పుడు వాడు ఎవడో పోయి మాకు ధైర్యం చెప్పేది, పోయి ఎక్కితే 3 గంటలు అవుతుంది. మోకాలు కాబట్టి ఫీజు వెళ్ళిపోయా. చూడండి ఇక్కడ ఒక 4 ఉన్నారు. ఎక్కుతా అంటే మోకాలు పొట్ట తగులుతుంది మామ. ఒక్కొక్క మెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. వాడు అట్లీస్ట్ ఆలోచన కూడా చేయలేదు. చూడు మా ఫోటోస్ అని పోయి కూర్చోబెట్టి ఆడుకుంటున్నారు అంతా. మనకి ఎత్తు ప్రదేశం అంటే భయం మనకి. వచ్చి కింద పోతారండి. లేదు వచ్చి వచ్చావాడు ఉంటే చచ్చిపోతుంటా. మధ్యలో ఇది రెస్ట్ కోసం రాళ్ళు అట్లా పెట్టింటారు మామ. రీసెంట్గా మంచి మనసు ఒక మీమ్ ఫేమస్ అయినాడు, తెలుసా ఎంత అది? ನಮಸ್ತೆ ಸ್ನೇಹಿತರೆ, ನಾವು ಈ ಮಧುಗಿರಿ ಏಕಶಿಲಾ ಬೆಟ್ಟ ನಮ್ಮ ಏಷ್ಯಾ ಖಂಡದಲ್ಲೇ ಮೊದಲನೇ ಕಲ್ಲು, ಒಂದೇ ಕಲ್ಲು ಇದು. ನಿಮಗೆ ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಗೂಗಲಲ್ಲಿ ಏನು ತೋರಿಸ್ತೈತೆ ಅಂದರೆ ಶ್ರವಣದುರ್ಗ ಫಸ್ಟ್ ಈ ಸೆಕೆಂಡ್ ಅಂತ ತೋರಿಸುತ್ತೆ. ಇಲ್ಲಿ ಬೆಟ್ಟದ ಬಗ್ಗೆ ಬಂದವರಿಗೆಲ್ಲ ಗೈಡ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. ಇವತ್ತು ನಮ್ಮ ಅಣ್ಣಂದಿರು ಬಂದರೆ ಅವ್ರಿಗೆ ಈ ಬೆಟ್ಟದ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸುತ್ತಿದ್ದೇವೆ. ಈ ಬೆಟ್ಟ ಕ್ರಿಸ್ತ ಶಕ 15ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ವಿಜಯನಗರ ಸಾಮಂತನಾಗಿದ್ದ ಮಧುಗಿರಿಯ ಪಾಳ್ಯಗಾರ ರಾಜ ಹಿರೇಗೌಡ ಫಸ್ಟ್ಗೆ ಈ ಕೋಟೆ ಎಲ್ಲ ಕಟ್ಟಿಸಿದ್ದು. అంటే 15th సెంచరీలో కట్టినారంట ఇది. యారన్నా రాజేశ్వరేను? మధుగిరియ పాళ్యగార రాజా ಹಿರೇಗೌಡ అంట. ఆయన కట్టిన కోట ఎప్పుడంతా చూసాం కదా వచ్చినప్పుడు, కోట అది. ಮಧುಗಿರಿಯ ಪಾಳ್ಯಗಾರ ರಾಜ ಹಿರೇಗೌಡ ಎಂಬವರು ಈ ಕೋಟೆಯನ್ನು ಕಟ್ಟಿಸಿದರು. ಅವರು ಆದ ಮೇಲೆ ಮೈಸೂರಿನ ದಳವಾಯಿ ದೇವರಾಜ ಅರಸನ್ನವರು 1678ರಲ್ಲಿ ಅವರು ಇಲ್ಲಿ ರಾಜಬಾಳ ಮಾಡವ್ರೆ ಈ ಬೆಟ್ಟದಲ್ಲಿ. ಅವರಾದ್ಮೇಲೆ 1678 అంటే 1678 ఆ టైంలో దేవరాజ వాళ్ళ వాళ్ళు రాజ ಇಲ್ಲಿ ಅವರು ರಾಜ వాళ్ళు కూడా ఇక్కడ రూల్ చేశారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేస్తారంట ఇదంతా.
ಅವರಾದ್ಮೇಲೆ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಹೈದರಾಲಿ ಅವರು ಇಲ್ಲಿ ರಾಜ್ಭಾರ ಮಾಡವ್ರೆ. ಅವರಾದ್ಮೇಲೆ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಹೈದರಾಲಿ. ಅವರಾದ್ಮೇಲೆ ಹೈದರಾಲಿ ಮಗ ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್. ಮತ್ತೆ ಇನ್ನೊಬ್ರಾ? ಈ ಹೈದರಾಲಿ ತಂದೆ, ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಮಗ. ಫಾದರ್, ಟಿಪ್ಪು ಸುಲ್ತಾನ್ ಕೊಡುಕು. ಅವರಾದ್ಮೇಲೆ గంగారు ಮತ್ತು నొబలరు వాళ్ళు ఇలా రాజ్భారం చేసినారు. ఆమెట రాజా చిక్కప్ప గౌడ అంటేనే వాళ్ళ వంశస్థులు ఇత రాజ్భారం చేసినారు. ఫస్ట్ నేను పేరు మద్దగిరి అంటే మద్దగిరి మధ్వగిరి అంటే దీనికి పేరు ఉన్నది. మద్దగిరి అనేది ఏమిటి పిలుస్తారంటే దానికి ఒక ఉదాహరణ ఉందప్ప. దానికి ఏం ఉదాహరణ అంటే చూడు, ఇప్పుడు ఇక్కడంతా మీకు నైస్ అయినది కానొస్తుంది కదా, ఇదంతా ఈత ఒక రూమ్ ఉంది. అది 50 అడుగులు పొడవు ఉంది, 50 అడుగులు లోపల గాతం ఉంది. దాంట్లోన మొద్దుగుండు అంటే ఇప్పుడు మన అగ్గిపెట్లన అగ్గిపుల్లకి మనం అంటించేదానికి ಯಾವ ಥರ ఉంటుందో మొద్దు ఆ ಥರ అది ఈ ಥರ రాయి దప్పం ఉంటుంది. అది తెచ్చి పొడి మొద్దు అదంతా అది అగ్గి అంటుకునేది తెచ్చి చూడు, ఈ రాళ్ళ మీద అంతా నైస్ అయింది కదా, దాన్ని దీనిపైన వేసుకునేది, సన్నది గుండ్రాయి తీసుకొని దాన్ని అంతా నున్నగా నూరుకొనేసి ఈ పిరంగికి గన్నుకి దాన్ని బలుసుకునేది. దానికి ఇత్తాడు క్యాపులు ఉంటాయి, సన్న క్యాపులు. ఆ క్యాపుల్లాక ముందు నుంచి టైగర్ గన్ ఉంటుంది కదా, దాని ఇట్లా పీకిన టైగర్ అని ఉంటుంది. దానికి దీన్ని ఇట్లా పెట్టేది, ఇట్లా పెట్టిడిసి ఈ టైగర్ గన్ ఇట్లా ఇడిస్తే ఈ గన్ పై దానికి ఇట్లా కొట్టిన పట్ల అది ఫైర్ అవుతుంది అన్నమాట. మీకు ఆ క్వాట్ల కానొస్తుంది కదా, ఇది ఎదురుగా ఆ సన్న గ్యాప్ ఉంది కదా, అది గన్ ఫైర్ చేసేదానికి. ఆమెట కొన్ని పక్కల లాంగ్ గ్యాప్ ఉందన్న, అది పిరంగి షూట్ చేసేదానికి. ఇదో ఉదాహరణమే మద్దగిరి అనేదానికి. ఆమెటి ఈ ఏక్షల కొండ వెనక పక్క పోతే మీరు ఈ ఏక్షల కొండకి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆ పక్క సుమారు ఒక గుట్టు ఉంది. ఆ గుట్టులో సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ రెండింటి మధ్య ఒక నీళ్ళు కట్టె నిర్మించినారు అప్పటి కాలంకి, దండిగుండ నీళ్ళు. ఆ కట్టె మీద నిలబడుకొని మనం ఈ కొండని చూస్తే పనుకొండే ఏనిగి సలగా ఒంటి సలగా అంటామే మనము, అట్లా కానొస్తుంది. ఇది ఈ రెండు ఉదాహరణలకి మధ్వగిరి అంటే. ఆమెట మధుగిరి అని ఎట్లా అంటే మాస్తి వెంకటేష్ అంటే కవి, ఆయన కవి రచయిత. ఆయన ఈ మధుగిరిలోన ఏసీ అయిందంట. ఏసీ అంటే అసిస్టెంట్ కమిషనర్ అయిందంట. ఆయన అసిస్టెంట్ కమిషనర్ అయితే ఆయన ఇప్పుడు మనమెందరూ ఎట్లా కొండ చూసేకి వస్తామో అట్లా నన్ను కొండ చూసేకి వచ్చింటే ఆ సారు ఈ కొండలో ఎక్కువ తేనెలు ఉండే కదా, ఆ తేనెలు ఉండేదానికి ఆయన ఏం చేస్తే మధుగిరి, మధు అంటే తేనె, గిరి అంటే కొండ, మధుగిరి అంటేనే ఆయన దీనికి పేరు పెట్టా. అప్పటి నుంచి మధ్వగిరి పాయ మధుగిరి అనాయ. ఈ కొండ అన్నగారు చాలా బాగుంది, మీరు రండి, మీ ఫ్రెండ్స్ అంతా రండి. అందరికీ నమస్కారము. ఇంకా మనం 20% వచ్చామంతా మామ, ఇంకా 80% పోవాలి. ఆ గ్యాప్స్ ఉన్నాయే, ఆ గ్యాప్స్ ఫిరంగిలతో పెట్టి పేలుస్తారు వాళ్ళు, ఆ మద్ద యూజ్ చేసి. చూడండి ఇలా అంటే ఎక్కువ మామ, దీనికన్నా ఇదే బెటర్. వాళ్ళు చూడు మా వాళ్ళు సుస్థ అయిపోయినారు పాప మా వాళ్ళు. వాడు జీన్స్ ప్యాంట్ వేసుకో, నేను జీన్స్ అనుకోండి. సరే కూర్చొని రా. వాళ్ళు వచ్చే లోపలికి ఒక 15 నిమిషాలన్నా అయితే కనీసం. టైం వేస్ట్ ఎందుకు చేసేది, టైం వేస్ట్ ఎందుకు చేసేది, కూర్చొని రెస్ట్ తీసుకుందాం కాసేపు. ఫేస్ చేయాల్సిందే. మీకు కూడా నాకున్నట్టు ఫ్రెండ్స్ ఉన్నాను మా, మీకు కూడా ప్రతి ఒక్కరికి. ఓకే చూడు దీపక్, కెమెరా నువ్వు పెట్టుకో. రారా, లేట్ వద్దు, ఎండ ఎక్కువైపోతుంది మరి. రారా, ముసలాలు అయిపోతున్నారు వస్తూ మీరు. నాలాగా ఎంగు ఉండాలరా మీరు. చూడండి ఎక్కడ పోయినా మొగుడు పిల్లలు ఇద్దరు మాకు, మా గ్యాంగ్లో వెళ్ళు. లవ్ మామ, అది కొట్లాడే కదా లవ్. అల్లాడుతుంది, జారింది అనుకోండి చెయ్యి, అప్పుడే అరిక తిన్నారే అంటే వెళ్ళిపోతాం గుడుకొని. కెమెరా పట్టుకొని బుజ్జి నొప్పిస్తుంది మామ నాకు. రానని చెప్పినావా? మావాడు రాను అన్నా, లాక్కొని వచ్చినామండి. వీళ్ళు పొద్దునే లేచి పళ్ళు కూడా తొమ్మిది మాట పిలుచుకొచ్చేసాను వెళ్ళి. తినేది కామన్, పెట్టుకొని విన్నారా? అలాగే బెట్ టిఫన్ అనుకోండి. ఇది మధ్యాహ్నం లొకేషన్ ఎంత బాగుందో. కిరణ్ గారు చూడండి ఎక్స్ప్రెషన్. చూడు ఎలా చూడండి.
ఇచ్చి ఇది ఇంకా 25% అంటమ్మా. వచ్చేళ్ళు పోయేది అదే అంటున్నారు. పోయి మధ్యాహ్నం స్టార్ట్ చేశారేమీ అని. వాళ్ళకేం తెలుసు బయలుదేరింది పొద్దున్నే అని. ట్రాఫిక్ జామ్ బైక్స్కేనా, మనుషులు కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఫేస్ ఇట్ మావా. దాదా ఓహో పట్టుకోవడానికి అనుకోలేదు ఇప్పుడు. యాప్ అనుకున్నావు నువ్వు రా రికార్డ్ చదువు. మనం పోదాం పదండి. ఎట్టెక్తామంటే చూడండి ఇట్లా కాళ్ళు కూడా వడ ఎక్కుతున్నాడు. దీపక్ డెడ్ అయిపోయినాడు. దీపక్ చూడిరా బతికానవా? ఓకే ఓకే. ఎవరికి తెలుసు మావా ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత వాటర్ కావాల్సి వస్తుంది అని. 2 లీటర్లు కూడా సరిపోలే మాకు. తీసుకునేది పెద్దది కాదు, మోసేది పెద్దది. నేను ఈ మొబైలు, దానికి ఒక బ్యాగు, యాక్సరీస్, ఇంకోటి ఒక బాటిల్. అబ్బా నీడా కాసేపు కూకున్నాం. ఒకటి చూడు మా ఏదో ఎక్కడ సైడ్ పెట్టచ్చుగా, పొరలు తిరిగింది అది. ఓయబ్బో ఊర్లోకి వెళ్ళిపోతాం జన్నామంటే. ఇప్పుడు ఈ చిన్న చిన్న రాళ్ళు ఎక్కి ఆ డోర్ లోపల నుంచి పోవాలి లోపలికి. ఆయన అన్నాడే చిన్న చిన్న తలుపులు ఇలాంటివే. నీకు అట్లా కాదు, ఇట్లా పోతా రాళ్ళపై నుంచి పదా. చూడు మావా పైన లాస్ట్లో దీనిపైన ఎక్కాలి. అమ్మ ఎండ కనిపిస్తుందా? నాకైతే కనపడడం లేదు. ఏమంటే జాగ్రత్తగా ఎక్కాలి. అమ్మో జోమ్ వచ్చేసింది, కాళ్ళు జోమ్ వచ్చేసింది మావా. చూడు ఇది చూసిన తర్వాత మన రియాక్షన్ ఏం అర్థం ఏంటది మీకు? ಹಾಯ್ ಹಾಯ್ ಎಷ್ಟು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರಿ? 10 ಗಂಟೆ ಬೆಳಗ್ಗೆ పొద్దున్న సరే కన్నడ పడుతుంది. పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు టైం ఎంత? 1:30 దిగుతున్నారు. గురు ఒక్కొక్క స్టెప్ నాకైతే దేవుడు కనిపించినాడు గురు. దేవుడు చాలా ఎలా వచ్చినామంటే అది చెప్పకూడదు ఇంకా. మీరు రాను, మీరు ట్రై చేయండి ఒకసారి, వచ్చి మీకు తెలుస్తుంది. బాయ్ 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 బాయ్. కోట దీన్ని చూస్తుంటే మా అమ్మ భలే సంతోషంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చూడడం ఎలా ఉంటుందా? రబ్బా మొత్తం బోడి. ఫైనల్లీ వచ్చేసామమ్మా. 1:30కి వచ్చేసాం. స్టార్ట్ చేసింది 10:30కి అనుకుంటా. కరెక్ట్గా 3 hours. వాళ్ళు ఎవరో చెప్పారు కింద 3 గంటలు అవుతుంది ఎక్కడానికి అని. అయింది కరెక్ట్ 3 hours అయింది. పోదామా, కూర్చుంటుంటే అట్లే కూర్చొని ఉండిపోతాం మనము. పోదాం. ఓపెన్ ప్లేస్ మా ఇది. ఇదేమి ఇది జైలు ఇవి అప్పట్లో. ఇదేమి ఇది అని అంత లేదు, ఎండకు సాగొడుతుంది ఇడ. రాళ్ళు రప్ప చూడాలంటే ఇక్కడ రాలమా మనము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్సిడెంట్. ఏం చేయమ్మా, మన సబ్స్క్రైబర్లు ఫన్ చేయాలంటే కష్టపడాలి. పోయేదేం లేదు, కష్టపడదాం. మీరు నవ్వుతున్నాను చాలు, ఎంటర్టైన్ కాండి అంతేమో. ఇదే లాస్ట్ పీక్ వ్యూ. చూడమా ఎండలో సీనరీ బాగుందిగా ఏమో. ఏరా కిరణ్, లీటర్ వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు అదవా. లీటర్ వాటర్ బాటిల్ తెచ్చినా సరే ఆ వాటర్ బాటిల్ మోసేకే కొట్టుకుని వస్తున్నారు. నేను 4 లీటర్లు తెసి మోసాడా? ఇవన్నీ వ్యాలిడ్ పాయింటే. సరే మీరు వచ్చేటట్లుంటే వాటర్ బాటిల్ తీసుకోరమ్మా, తప్పకుండా తీసుకోరండి. లేదు నాకైతే లేదు, ఎందుకంటే ఎక్కడానికి కూడా కంఫర్ట్ లేదు. వాటర్ లేవు,
సీనియర్ సిటిజన్స్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకురాదండి, చాలా కష్టము. చూడండి అప్పట్లో కట్టింది ఇదంతా, ఇది 15th century అప్పుడు కట్టిందంట ఇదంతా. ఎంత స్ట్రాంగ్ ఉందో, నైస్. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో రెడీ చేశారనుకోండి లోపల. అవునా, విన్నారా? కింద పోలీస్ అని చెప్పారంట, ఇంకా 3 yearsలో జిప్ లైన్ స్టార్ట్ అవుతుందంట. ప్లాన్ చేసుకోండి 3 years తర్వాత, ఇప్పుడే కాదు. ఇప్పుడు రాండి, వస్తే మధ్యాహ్నం అయితే జర్నీ స్టార్ట్ చేయకండి మా, అర్లీ మనం స్టార్ట్ చేయండి. కూర్చుందాం బ్రో. బా సప్లి పెద్దాం, చూద్దాం కాళ్ళు ఎలా ఉన్నాయో. ఒరే కందిపోయినామా కాళ్ళు. మీరు ఎక్కేటప్పుడు మాత్రం ఇలాంటి చెప్పులు వేసుకోకండి, స్కిడ్ అయిపోతాయి. అలాంటి షూలు వేసుకోరండి, గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉండదు మావా. చూడండి చెప్పులు వేసుకుంటే లాస్ట్కి స్కిన్ వేసేసింది. ఎక్కువ వాల్యూమ్ బట్టి నొక్కక మావా, వినపడదు. ఎందుకంటే ఎక్కిన సంతోషంలో మైక్ పనిచేస్తుందో లేదో చూసుకోలేదు. మామూలు చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా దిగే లోపలికి సరదా తీరిపోయింది మాకు. అంతే మావా, ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకో వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి.